కారా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక 5 ఎండుమిర్చి, స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఎండుమిర్చి త్వరగా ఫ్రై అవుతుంది, అందుకని. ఇప్పుడు 1 స్పూన్ మినపప్పు, ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసుకుని అలా వేయాలి. వెల్లుల్లి 4, ఒక పెద్ద సైజు టమోటాని పీసెస్గా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని వీటి మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేస్తే, సాల్ట్ వేసి కొంచెం మిక్స్ చేస్తే ఇందులో వాటర్ కొంచెం వస్తుంది, అందుకని సాల్ట్ వేసాను. చిటికెడు పసుపు వేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ బాయిల్ కానిద్దాం. ఇప్పుడు 3 మినిట్స్ అయిందండి, ఒకసారి మూత తీసి చూద్దాం. కొంచెం బాయిల్ అయిందండి. ఇప్పుడు కొంచెం చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని దీంట్లోనే వేసుకుందాం. ఈ వాటర్ అంతా దానికి చేరి కొంచెం చింతపండు కూడా మగ్గుతుంది కాబట్టి దీంట్లోనే వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ ఇలా మగ్గనిద్దాం. ఇప్పుడు 2 మినిట్స్ అయిందండి, మూత తీసి చూద్దాం. చింతపండుకు కూడా కొంచెం వాటర్ పట్టి కొంచెం మగ్గింది, సో ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిచ్చి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఇది చల్లారిపోయింది, దీన్ని జార్లో వేసుకొని గ్రైండ్ చేద్దాం. కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేద్దాం. దీన్ని ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేశాను. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. ప్యాన్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, ఇలా ఫ్రై చేసి ముందుగా గ్రైండ్ చేసిన దీన్ని కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని మొత్తం క్లీన్ చేసి వేసాను. ఇప్పుడు ఇదొక 5 మినిట్స్ సిమ్లోనే ఉడకనిద్దాం. సాల్ట్ చూసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, సరిపోకపోతే ఇంకొంచెం కలుపుకోవచ్చు. 5 మినిట్స్ అయిపోయిందండి, ఇది ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. దోశతో ఈ చట్నీని టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ టమోటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు 1 స్పూన్, 1/2 స్పూన్ మెంతులు, ఇంగువ పొడి కొంచెం, కరివేపాకు, 1 స్పూన్ అల్లం ముక్కలు, 5 వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై చేద్దాం. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు
మీడియం సైజ్ టమోటాలు 2 కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా కొంచెం ఫ్రై చేసి మూత పెట్టి ఇలా ఉడకనిద్దాం. ఇప్పుడు 5 to 10 minutes ఇలా సిమ్లోనే పెట్టి ఉడకనిచ్చాక ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఓకే, చూడండి టమోటాలు అంతా మెత్తగా అయిపోయాయి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇది చల్లారనిచ్చి గ్రైండ్ చేద్దాం. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని జార్లో వేసుకొని గ్రైండ్ చేద్దాం. దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పోపు పెట్టిన అవసరం లేదండి. ఫస్టే మనము ఆయిల్ వేసి మొత్తం పోపులా వేసాం కాబట్టి దీన్ని ఇంకా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. ఈ చట్నీని దోశతో టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కార దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 వెల్లుల్లి రెమ్మలను వేసి కొంచెం ఫ్రై చేద్దాం. కొంచెం ఇది ఫ్రై అయ్యాక ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో ఒక 5 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేద్దాం. ఎండుమిర్చి ఫ్రై అయింది. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటాని కట్ చేసి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండుని వేసుకున్నాం. ఇప్పుడు బాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసి దీనికి తగినంత సాల్ట్ వేసి కలుపుదాం. కొంచెం మెత్తగా మగ్గేంత వరకు కొంచెం మూత పెట్టి ఫ్రై చేద్దాం. ఇప్పుడు 3 minutes అయింది. మూత తీసి చూద్దాం. టమోటా ఆనియన్ అవన్నీ బాగా మెత్తపడిపోయాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని చల్లారనిచ్చి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి. జార్లో వేసి గ్రైండ్ చేద్దాం. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేశానండి. ఉంది. దీని ఇప్పుడు పోపు ఏమి వేయని అవసరం లేదు. దోశ పైన రాసుకోవడమే. ప్యాన్ హీట్ అయిందండి. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము. నేనంతా కొంచెం బబుల్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఇలా వేసుకొని దీంట్లో స్ప్రెడ్ చేసుకుందాం. దోశ మొత్తం ఇలా వచ్చేలాగా దీంతో స్ప్రెడ్ చేసుకున్నాం. ఇప్పుడు పైన కొంచెం 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఒక 1 minute ఇలా కుక్ అయ్యాక
కారదోస రెడీ అయిపోయింది. ఇది రెడీ అయింది. దోశని సర్వ్ చేసుకుందాం. కారదోస రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి స్పైసీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం 10 ఎండుమిర్చి తీసుకోవాలి, 15 వెల్లుల్లి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి, నూనె హీట్ అయ్యాక ముందుగా తీసుకున్న వెల్లుల్లిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ ఆనియన్ని కట్ చేసి దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు ఈ వెల్లుల్లి ఆనియన్ 2 గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్ వెల్లుల్లిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లో తీసుకున్నాం. ఇవి చల్లార్చి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు జార్లో ముందుగా తీసుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఆనియన్ ఫ్రై చేసాం కదండి, ఇవి చల్లారపెట్టి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంత సైజు చింతపండుని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని గ్రైండ్ చేశానండి. ఇప్పుడు ఈ మిక్సర్ని పోపు వేసుకుందాం. జీలకర్ర, పోపు దినుసులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసుకున్న మిక్చర్, కొంచెం వాటర్ వేసుకొని ఈ మొత్తం ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ చేయాలి. ఇప్పుడు ఇది బాగా కుక్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాం. ఇడ్లీతో దీన్ని టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా బ్రేక్ఫాస్ట్లోకి కారా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఒక 7 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేద్దాం. వీటిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ముందుగా ఎందుకు గ్రైండ్ చేస్తున్నానంటే ఎండుమిర్చి బాగా గ్రైండ్ అవుతుంది కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 టమోటాస్ని ఇందులో కట్ చేసి వేసుకున్నాం. హాఫ్ ఆనియన్ని 2 టమోటాస్ని కట్ చేసి వేసుకున్నాం. గ్రైండ్ చేద్దాం. టమోటా ఆనియన్ కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఒక ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకు, కొంచెం ఫ్రై అయ్యాక
ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని కూడా వేసి ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఈ కారం ఇడ్లీలో కానీ దోశలో కానీ టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఇడ్లీతో సర్వ్ చేశాను.